హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్‌ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ ప్లమ్ కేక్‌ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ కూడా అవసరం లేదు. నేను ఈ వీడియోలో చూపించిన మెజర్‌మెంట్స్ తోటి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ క్రిస్మస్‌కి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ప్లమ్ కేక్‌ని తయారు చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా 3 ఆరెంజెస్ తీసుకొని వాటిని కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. మీరు ఆరెంజెస్ తీసుకునేటప్పుడు స్వీట్‌గా ఉన్నయి తీసుకోండి. స్వీట్‌గా ఉన్నయి తీసుకుంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకున్న ఆరెంజెస్ కొంచెం స్వీట్ తక్కువగా ఉండి పుల్లగా ఉన్నాయంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఆరెంజెస్ జ్యూస్ బదులుగా గ్రేప్ జ్యూస్ తీసుకోవచ్చు. అలాగే దానిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్‌ని వడపోసుకొని వేరొక బౌల్‌లోకి హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్‌ని మీరు బయట షాప్‌లో దొరికేది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చెర్రీస్ వేసుకోవచ్చు. అలాగే ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకొని వీటిని 2-4 గంటల వరకు నానపెట్టుకోవాలి. నేనైతే 4 గంటల పాటు నానపెట్టాను. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే కనుక ఒకరోజు ముందు కూడా నానపెట్టుకోవచ్చు. ఒకరోజు ముందు నానపెడితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు షుగర్ క్యారమిల్ తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే కొంతసేపటికి షుగర్ అనేది మెల్ట్ అయ్యి ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. ఎక్కువసేపు ఉడికించారంటే ఇది బ్లాక్‌గా అయిపోతుంది. మనం కేక్‌లో వేసినప్పుడు కేక్ కూడా చేదుగా అయిపోతుంది. అందుకని ఇలా గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. నీళ్లు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసి కలుపుకోండి. ఇది వేడిగా ఉండటం వల్ల ఆవిరనేది చేతికి తగులుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ సిరప్ ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా రెడీ అయిన క్యారమిల్‌ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఏదైనా అల్యూమినియం పాత్ర కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకొని అందులోకి ఇలా స్టాండ్‌నొకటి పెట్టండి. ఇలా స్టాండ్ లేదు అంటే కనుక ఏదైనా గిన్నెని బోర్లించి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్‌ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అందులోనే ఒక పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పల్లి ఆయిల్ కానీ అలాంటివి పనికిరావు. ఓన్లీ సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే మనకి ఎటువంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి కేక్ టేస్ట్ బావుంటుంది. ఇందులోనే ఒక హాఫ్ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి. ఈ మైదాతో పాటు మీరు కావాలి అనుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కని పొడి చేసి వేసుకోవాలి. ఈ పొడి అనేది ఎక్కువ వేసుకోకండి. ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడరు ఎక్కువగా వేసుకున్నా కూడా కేక్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. అందుకని చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్ తోటి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకు ముందే చేసి పెట్టుకున్న షుగర్ క్యారమిల్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారే వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇందాకడ మీకు ఆరెంజెస్ పుల్లగా ఉన్నా, అలాగే స్వీట్ తక్కువగా ఉన్నా ఏం చేయాలో చెప్తానన్నాను కదా! ఇప్పుడు ఈ క్యారమిల్ అంతా వేసి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటే మనకి కేక్‌లో స్వీట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకవేళ ఆరెంజెస్ స్వీట్‌గా ఉంటే కనుక మీకు ఆ షుగర్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. బ్యాటర్ మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఈ బ్యాటర్‌లో వేసి కలుపుకోవాలి. మనకి ఈ ప్లమ్ కేక్ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం థిక్‌గానే ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేశాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక స్పూను బేకింగ్ పౌడరు, అలాగే హాఫ్ స్పూను
బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని వీటిని ఇలా జల్లించి వేసుకోండి. అప్పుడే మనకి ఎక్కడైనా ఉండలున్నా కూడా మనకి ఉండలుండలుగా లేకుండా మొత్తం కలిసిపోతుంది. వీటిలో కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసి కలుపుకుంటే మనకి ఈ బ్యాటర్‌లోకి ఈ సోడా, ఈ బేకింగ్ పౌడర్ అన్నీ కరెక్ట్‌గా కలిసిపోతాయి. ఒకసారి విస్కర్‌తో ఇప్పుడు నేను చూపించినట్టు ఒకటే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం కలిపిన తర్వాత ఈ కేక్ బ్యాటర్‌ని పక్కన పెట్టేసి ఇప్పుడు కేక్‌ని బేక్ చేయడం కోసం అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక అల్యూమినియం గిన్నె తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే అందులోనే చేసుకోండి. లేదంటే ఇలా ఒక అల్యూమినియం గిన్నె తీసుకొని అందులోకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. లేదు అంటే కనుక ఇలా నోట్‌బుక్‌లో ఒక పేపర్‌ని రౌండ్‌గా కట్ చేసి అడుగున వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్‌ని ఈ విధంగా గిన్నెకి, పేపర్‌కి పట్టించండి. ఇలా రాసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకొని ఈ మైదాని కూడా అడుగున అలాగే గిన్నె అంచులకి ఈ విధంగా పట్టించి మిగతా పిండిని తీసేయండి. ఎక్కువగా ఉన్న పిండిని అలానే ఉంచారు అంటే మీకు కేక్ బేక్ అయిన తర్వాత తింటుంటే పిండి పిండిగా తగులుతుంది. ఇలా మైదా వేసి ఇలా డస్టింగ్ చేయడం వల్ల మనకి కేక్ బేక్ అయిన తర్వాత కేక్ చక్కగా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని మొత్తం వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు ఫైనల్‌గా పైన కొంచెం కట్ చేసిన జీడిపప్పు, అలాగే బాదం పప్పు, టూటీ ఫ్రూటీ, కిస్మిస్ అన్నీ ఈ విధంగా వేసుకొని ఆ తర్వాత ఈ బౌల్‌ని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి పెట్టి ఈ కేక్‌ని బేక్ చేసుకోవాలి. కేక్‌ని బేక్ చేయడానికి పెట్టిన తర్వాత ముందు 10 నిమిషాలు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సిమ్‌లో పెట్టి బేక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ కేకు బేక్ అవ్వడానికి 45-50 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ తర్వాత మనం కేక్ పైన వేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతే కనుక ఒకసారి మూత ఓపెన్ చేసి మీరు మళ్ళీ వేసుకోవచ్చు. దీనిపైన ఈ విధంగా టూటీ ఫ్రూటీ అలాగే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు అన్నీ మళ్ళీ ఒకసారి వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ మూత ఓపెన్ చేయకండి. మాటి మాటికి మూత ఓపెన్ చేశారంటే మీకు బేక్ అవ్వటానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇలా మూత పెట్టేసిన తర్వాత కేక్ అనేది మంచి గోల్డెన్ కలర్‌లోకి వస్తుంది. అప్పుడు ఒకసారి ఓపెన్ చేసి ఇలా చాక్‌తో కానీ లేదంటే టూత్ పిన్‌తో కానీ చెక్ చేయండి. మనకి ఇలా చెక్ చేసినప్పుడు మనకి కేకు ఎక్కడ ఈ చాకుకి గాని అంటకుండా వచ్చింది అంటే కనుక కేకు కరెక్ట్‌గా బేక్ అయినట్టు. చూసారు కదా! ఎక్కడ మనకి కేక్ అనేది ఈ చాకుకి అంటుకోలేదు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 50 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బేక్ అయిన కేక్‌ని బయటికి తీసి పెట్టుకోండి. అందులోనే ఉంచారంటే ఆ హీట్‌కి మరి కొంచెం మాడిపోతుంది. అందుకని ఇలా బయటికి తీసి పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకుతోటి అంచుల వెంట ఒకసారి లూజ్ చేసి ఆ తర్వాత పైన మూత పెట్టి ఇలా రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేశారంటే కేక్ అనేది గిన్నె నుంచి చక్కగా విడిపోయి వస్తుంది. ఇప్పుడు ఇలా పైనున్న పేపర్ మొత్తం తీసేస్తే మనకి ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ప్లమ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! మీరు ఈసారి క్రిస్మస్‌కి బయట నుంచి కొనకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.